హైవ్యూస్ వెనకాల అటాచ్ చేసింది ఫస్ట్ జిఎస్ రామ్మోహన్ అని చెప్పేసి బీబీసీ న్యూస్ తెలుగుకి ఎడిటర్ గారు నా మిత్రులే. సో వీక్లీ షో జిఎస్ అని చెప్పేసి వస్తుంది. అందులో వారం రోజుల క్రితం ఈ ధర్మస్థలకి సంబంధించి ఆయన ఒక వీడియో ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితము ధర్మస్థల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అంటూ ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని కొంతమంది, ముఖ్యంగా చెప్పాలంటే షార్ట్ న్యూస్ యాప్ అన్నట్టు వేటి న్యూస్ చాలామంది ఫాలో అవుతారు. ఆ వేటి న్యూస్ యాప్లో ఏమని ఇచ్చారంటే, ధర్మస్థలకి వెళ్ళినటువంటి అమ్మాయి సురక్షితంగా వెనక రాదు, బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్లో అదే ఉందంటూ వాళ్ళు ఇచ్చారు. నేను క్రాస్ చెక్ చేశాను. బీబీసీలో తెలిసిన కూడా అడిగాను, మీకు ఏమైనా స్టాండ్ ఉందా దీని మీద? ఎటువంటి స్టాండ్ లేదు, మేము గ్రౌండ్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళని అడిగాం, వాళ్ళు ఏది చెప్పారు మేము అదే ఇచ్చాం తప్ప మా సొంతంగా ఏం చెప్పలేదు అన్నారు. అవునా అంటే క్రాస్ చెక్ చేస్తే అవును. నేను జిఎస్ గారి షో కూడా చూశాను. ఆయన ముందు కూడా మధ్యలో కూడా చాలాసార్లు ఇదే చెప్పాడు, మేము ఏది ధృవీకరించడం లేదు, మేము ఏది కన్ఫర్మ్ అని చెప్పేసి ముద్రేయట్లేదు, ఓన్లీ అక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో అది చెప్పాం, అండ్ ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవి చెప్పాం, రిపోర్ట్స్ ఏవైతే చెప్తాం అవి చెప్పామని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళారు. ఈవెన్ నేను ఇంకా 2-3 అంశాలు క్లారిటీగా ఏమన్నాను, 100 శవాలు అయితే ఉండుండవండి, బట్ ఖచ్చితంగా కొన్ని శవాలు అయితే ఉంటాయి, చంపే ఉంటారు, ఇతను తెలిసింది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, బట్ ఏదో రహస్యాలు ఉన్నాయి బయటపడాలని చెప్పేసి నేను ఆ మాత్రమే నేను అన్నా. వీళ్ళు బీబీసీలో అది కూడా అనలేదు. వాళ్ళు రిపోర్ట్ కూడా ఏముంది, గ్రౌండ్ రిపోర్ట్లో వెళ్ళి కలిశారండి. ఒక ఊరిలో, ధర్మస్థల అనే ఊరిలో వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు 1984-86లో పద్మలత ఒక చనిపోయి ఉన్నారు. ఆమె బంధువులు కూడా రిమైనింగ్ ఏం చెప్తారు, ఆ మనిషి చనిపోయినప్పుడు ఈమె కాదు ఇంకా చాలామంది చనిపోయారని చెప్తారా లేదా? తర్వాత 2012 సౌజన్య చనిపోయింది, దారుణంగా చంపేశారు. ఇప్పటికీ ఆ బిడ్డకి న్యాయం జరగల. మొన్న మధ్య వాడిని అరెస్ట్ చేశారు, వాడి నిర్దేశం విడుదల చేశారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ బాధలోనే ఉంటారు కదా, మా సౌజన్య ఇంకా చాలామంది మిస్ అని చెప్పేసి అంటారా లేదా? అండ్ 2003 అనన్య భట్ వాళ్ళ అమ్మ సుజాత భట్ వచ్చి ఏమంటుంది, నా బిడ్డ మిస్ అయిందని కంప్లైంట్ ఒకటి వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు, అసలు ఇక్కడికి వస్తే తిరిగి రారేమని చెప్పేసి ఆమె అంటుంది. అలా ఇంకొంతమంది ఉన్నారు. ఆల్రెడీ 2017లో ఒక రిపోర్ట్ అసెంబ్లీ వేదికగా పెట్టున్నారు, మంత్రి ప్రవేశపెట్టినట్టున్నాడు. అందులో చెప్పున్నారు, గడిచిన 2 దశాబ్దాలు అంటే గడిచినటువంటి 20 సంవత్సరాలుగా అప్రాక్సిమేట్లీ 450 మిస్సింగ్ కేసులు నమోదైంది. వాళ్ళు ఎటెలర్ తెలియదు, ఏమేమి పేరు తెలియదు, 450. తర్వాత పర్ ఇయర్ మినిమంలో మినిమం 100కు పైగా రేప్ కేసులు నమోదవుతాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో. సో ఉన్నాయి అక్కడ, ఘోరాలైతే జరుగుతున్నమాట వాస్తవం. అటువంటిది ధర్మస్థల అనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళితే ఆడవాళ్ళు కనుక వెళ్ళారనుకో, ఆ ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతాయి, ఆ ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతాయి, ఆ ఆడవాళ్ళని చంపేస్తారు. ధర్మస్థల మంజునాథ స్వామి కొలువైనటువంటి అక్కడికి హిందూ పుణ్యక్షేత్రంలో ఒకటిగా పేరున్నటువంటి దానికి అక్కడ కనుక వెళ్తే మగవాళ్ళే వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఆడవాళ్ళైతే స్వచ్ఛతగా రాలి. ఇంకా ఇదే కాన్సెప్ట్లోనే గత వారం రోజులుగా ఎంతమంది ఎంత దారుణంగా వార్తలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, మీరే చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో జర్నలిస్ట్తో చిన్న మీటింగ్, అందులో నాకు మాట అన్నారు, కొంతమంది ముందు వచ్చి కూర్చుంటారు ముందు సీట్లలో, కాలు మీద కలిసి అడ్డదిడ్డంగా ఉంటారు, అసలు వాళ్ళు ఎవరు ఏంటంటే జర్నలిస్ట్ ఎప్పుడు వాళ్ళని నేను చూసింది లేదు, అదేమంటే డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ బ్యాచ్ వస్తారు, అసలు ఏంటో వాడి కథలేంటో వాడేంటో. నిజమైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు, అండ్ వారి గతంలో ఏం చేశారు ఏంటి ఇవన్నీ వీళ్ళకి తెలియదు. ఈరోజు మనం ఏదైతే చరిత్రలో చదువుకుంటూ ఉన్నామో, ఈరోజు మనం ఏవైతే గొప్ప మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ మొత్తం కనిపెట్టినట్టుండే. ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా ఎన్నో స్కాములు కదా. అలాగే కొన్ని అద్భుతమైన రిపోర్ట్లు మొత్తం ఇలా రెడీ చేసి ఇచ్చింది. సో వాళ్ళు ఎవరు ఏంటంటే అసలు ఈ తరానికి తెలియదు. నాలాంటి వాళ్ళు ఆ తరం గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉంటే దానికి సంబంధించి వ్యూస్ రావు. సో అంతమంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, జర్నలిస్టుల ముసుగులో ఎవడెవడో వచ్చి వాడు కనీసం అక్షరాలు రావు, ఏబిసిడీలు రావు, ఒంట్లు రావు, వాడు నేను జర్నలిస్ట్ అంటాడు, గొట్టం పెడతాడు, ఏదేదో హడావుడి చేస్తూ పోతాడు, పిచ్చిగా వాగుతాడు. అటువంటి వాళ్ళని చూస్తే పళ్ళు రాళ్ళ కొట్టబోద్ది నాకు అని చెప్పేసి అన్నాడు. వీళ్ళైతే నా వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. సో అలా ఈరోజు మరల ధర్మస్థల కేసు సంబంధించి రెగ్యులర్గా కొన్ని పేరున్నటువంటి న్యూస్ ఛానల్స్, ఆ డిజిటల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకెందుకు ఆ దరిద్రం పేర్లు, వాటిలో కూడా తమ్మునేల్స్ చూసి, ఆ టైటిల్స్ చూసి, పైన ఉన్న ఒకటి లోపల ఒకటి న్యూస్ ఆర్టికల్స్ అయితే వెబ్సైట్స్ అలాగే ఇస్తూ పోతా ఉంటే, ఒరే వెదవల్లారా,
మీరెటు పనికి వాళ్ళని ఎదవలే, మీకెటు సబ్జెక్ట్ రాదు, జర్నలిజం చేసి సావలేదు మీరు. జర్నలిజం చేయాలా ఏంటి? జర్నలిజం చేయకపోయినా చేయొచ్చు. నేను అలాగే చేశాను. ఈటీవీ ప్రతినిధిని చేస్తున్నప్పుడు సర్టిఫికేట్ ఉండాలంట కదా, రేపు రోజు ఏదైనా పిఆర్ఓ జాబ్కి అప్లై చేస్తే ఉండాలి. అప్పుడు నేను అప్లై చేసి డిస్టెన్స్లో చేశాను. ఓన్లీ ఎగ్జామ్ అప్పుడు రాసి వచ్చేవాడు. హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ఎర్లీకి వచ్చాడు. ఎస్ఐ అంటే ఓన్లీ ఒక పేపర్కి ఒక సైడ్, షార్ట్ ఆన్సర్ అంటే పేపర్లో సగం అంతే. ఓన్లీ కంటెంట్ మాత్రం రాసి ఉండి అంతే. బై గాడ్స్ 63% వచ్చింది ఫస్ట్ క్లాస్. సో విషయం ఇప్పుడు నేను చెప్పేది, అయ్యా నిజమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎవడైనా జర్నలిస్టే. అక్షరాన్ని ప్రజలకి ఉపయోగపడేదాన్ని నువ్వు కనుక చేయగలిగితే నువ్వు జర్నలిస్టే. అంతే తప్ప జర్నలిజం డిగ్రీ ఉంటే జర్నలిస్ట్ కావు. అలాగే ఓ ఛానల్ నువ్వు పనిచేస్తున్న జర్నలిస్ట్ కావు. ఎవడ పడితే వాడు జర్నలిస్ట్ అంటూ, ఎవడ పడితే వాడు న్యూస్ ఇస్తాడు, ఎవడ పడితే వాడు ఆర్టికల్స్ ఇస్తాడు. అడ్డదిడ్డంగా పుర్రెలు కనపడ్డాయా, శవాలు దెబ్బలా, ఏడ కనపడ్డారా శవాలు? ఎన్ని శవాలు కనపడ్డారా? వందల శవాలంట, వందల కుప్పలంట, గుట్టల గుట్టల శవాలంట. అసలు ధర్మస్థల మిస్టరీ ఘోరాత ఘోరంగా ఉందంట. బయట పడుతున్న శవాలు చూస్తే ఉనిగిపోతామంట. ఏంటిరా అసలు? ఏం జర్నలిజం అసలు మీరు? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఆర్ సార్, మేడం ఆర్ అక్క, నేను మీ జర్నలిస్టే కదా, మనమంతా ఒకప్పుడు కలిసి పనిచేస్తుంటాం. లేదన్నప్పుడు నేను మీకు తెలుసున్నా ఖచ్చితంగా. తెలుగు మీడియా మిత్రులందరూ నేను రిక్వెస్ట్ దండం పెడుతున్నా. మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నా, ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నా, ఒక పేపర్లో పనిచేస్తున్నా, లేదంటే ఒక వెబ్సైట్ కింద పనిచేస్తున్నా, లేదు ఒక కన్సల్టెన్సీ ఒక ఏజెన్సీ నడుపుతూ ఉన్నా, బేసిక్స్ అనేవి ఉంటాయి. అవి ఫాలో అయిపోతే ఎట్లా మీరు అసలు? ధర్మస్థలలో వీరేంద్ర హెగ్డే మీద ఎవరికైనా రాజకీయ కక్ష ఉండొచ్చు, లేదు వీరేంద్ర హెగ్డే నిజంగానే చీకటి భాగవతలను ఉండుండొచ్చు. ఎందుకంటే గతంలో ఈయన మీద ఎవరైతే చేస్తున్నారో వారిని జైల్లో పెట్టారు, వాళ్ళ ఛానల్స్ రద్దు చేశారు, గాగాడ తీసుకొచ్చేసి మొత్తం వీడియోలు మొత్తం డిలీట్ చేయించారు. దానివల్ల గత కొద్ది రోజులుగా ఈ వీడియో డిలీట్ అయ్యేలోపు చూడండి ధర్మస్థలలో భయంకర రహస్యాలు అంటే హడావుడి చేస్తూ పెట్టారు. నేను అలాగే పెట్టలా, ఉన్నదే చెప్పాను. నా వీడియో నేను తీలా, అలాగే ఉన్నాయిగా. హడావుడి చేయడం రాదు, ఓవర్ యాక్షన్ చేయడం రాదు, ఉన్నదే చెప్తాను నేను. సో ఈవెన్ నాకు యాడ్లు ఇస్తున్నప్పుడు నేను ఒకటే అంట, రేపటి రోజు మీ దానికి ఏదన్నా కానీ తేడా కానీ జరిగితే నేనే మరలా నా దాంట్లో వీడియో ఇస్తాను మీ దాని మీద అంటే, వద్దు సార్ అని చెప్పేసి యాడ్స్ నాకు ఎవరు. సో మీలో కూడా కొంతమంది అడిగారు, యాడ్స్ తీసుకోకుండా మీరు ఎలా రన్ చేస్తున్నారు? చిన్న చిన్న ఛానల్స్ వల్లే డబ్బులు అడుగుతూ ఉంటారు, అకౌంట్ పేలు గూగుల్ అకౌంట్ ఇచ్చి జర్నలిజం సపోర్ట్ చేయండి, మాకు డబ్బులు పంపండి అంటారు. లేదు మేము యాడ్స్ చేస్తాను, మీ యాడ్లు ఉంటే నాకు ఇవ్వండి అంటారు. మీరు అలా ఆడకుండా ఎలా చేస్తారు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అండి, అంతే. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఎథికల్ జర్నలిజం చేస్తున్నప్పుడు మనకు వచ్చే దాంతోనే హ్యాపీగా బతకగలగాలి. అండ్ ఇచ్చే న్యూస్ అనేది జెన్యున్గా ఇవ్వాలి. సో ఓవరాల్ ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు, ధర్మస్థలలో మొత్తం 15 స్పాట్లలో 6 సవేర్ అని అంటున్నారు, ఇందాక న్యూస్ 13 అని అంటున్నారు. వీటిల్లో బయటపడింది ఒకే ఒక్క చోట, అది కూడా ఎముకలు మాత్రమే. నేనన్నా స్కెల్టన్ అని చెప్పేసా, అంటే పుర్రు కూడా బయటపడింది అనుకున్నా. ఓన్లీ ఎముకలు, అవి కూడా 15 ఎముకలు బయటపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చెక్ చేసి ఇది మగాడిదని చెప్పారు అంతే. ఈ వీడియో ఇచ్చేలోపు మరి ఏమైనా దొరికితే అది కూడా మాట్లాడుకుందాం. నేను మరలా చెప్తున్నా, ఇతను నేను తప్పు పడతాను లేదు, పారిశుద్ధ్య కార్మికుడిని. పారిశుద్ధ్య కార్మికుడు ఆల్రెడీ ఒక స్కెలిటన్ బాడీ తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అదన్నా టెస్ట్ చేసి ఎవరు ఏంటో క్రాస్ చెక్ చేయండి. అది ఇంకా చేయలే. రిమైనింగ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రణబ్ మహాంతి కేంద్ర సర్వీసెస్ పంపట్లేదు, ఇక్కడే ఉంటున్నాడు. సో ఓవరాల్ నేనేమంటున్నాను, ఇక్కడ ధర్మస్థల కేసుకు సంబంధించి మనం ఆలోచించాల్సింది, వాంటెడ్గా మన హిందువుల మీద మనమే విషం చిమ్ముకునేలాగా, మన దేశం మీద మన ధర్మం మీద మనమే నిప్పు రాజేసేలాగా, లేదంటే మంట పెట్టి తగలబెట్టే విధంగా మనల్ని ఎవరురా చేస్తుంది ఏంటంటే విదేశీ కుక్కలు, విదేశీ మత శక్తులు అండ్ మన దగ్గర ఉన్న సోకాల్డ్ సెక్యులర్ ఎదవలు. వ్యూస్ కోసం, రేటింగ్ల కోసం ఏంద్ర అసలు ఆ వార్తలు? బాధలో ఉండాలని అడిగితే వాళ్ళు బాధ చెప్తారు. మా బిడ్డలు అంటే వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు, మా బిడ్డలు ఎంతమంది చంపేశారు చెప్తారు. అది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, మనం కనిపెడదాం. నేను ఎక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లా. నేను ఓన్లీ ధర్మస్థల పుణ్యక్షేత్రం, ఈరోజు ధర్మస్థల పేరు వింటే అమ్మ బాబోయ్ అది ఒక భయంకరమైనటువంటి ఊరు అన్నట్టు చేసేసారా. ధర్మస్థల అమ్మ బాబోయ్ దాని పేరు ఎత్తమాకు, అది ఒక భూత్ అన్నట్టు చేసేసారా. పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఈరోజు భూత్ అనేలాగా, ధర్మస్థలం అంటే అమ్మ బాబాయ్ ఆ ఊరు వెళ్ళొద్దు అనేలాగా తయారు చేశారా. ఇలా తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆనాడు ముస్లిం రాజులు మన దేశాన్ని ఆక్రమించడానికి కారణమైనటువంటి మన హిందువులే. క్రైస్తవులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన దేశాన్ని ఆక్రమించడానికి కారణమైనటువంటి మన వాళ్ళే.
ఈ రోజు కూడా వ్యూస్ కోసం రేటింగ్ల కోసం ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డదిడ్డంగా ఇచ్చి పడేశారు. శాటిలైట్ లేదు, లోకల్ లేదు, వెబ్సైట్ లేదు, అన్నీ ఎగబడ్డారు. ఆడ ఉన్నదేంటి, మీరు చెప్పింది ఏంట్రా? ఈవెన్ నాది కూడా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు, కుక్కల్లాగా బానిసలాగా ఎదవల్లాగా. మీరు బీజేపీ బానిస, వీడు ఆర్ఎస్ఎస్ వాడు, వీడు హిందువులు తప్ప మిగతా ఏదైనా అంటాడు, హిందువుల కోసం ఏం మాట్లాడు, పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటూ వచ్చారు. కంపరం పుట్టింది. ఎక్కడి నుంచి వస్తారు స్క్రాప్ అంతని చెప్పి తీసి అవతల పడేశారు. జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళు, క్రాస్ చెక్ చేసిన వాళ్ళు కరెక్ట్గా చెప్పారు సార్, ఉన్నట్టుగా చెప్పారు మీరు ఒక్కళ్ళని చెప్పేసి అన్నారు. ఫీలింగ్ హ్యాపీ. నాకు ఆ కామెంట్స్ చాలు. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? బీబీసీ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళు ఏ చెప్తే దాన్ని ఇచ్చారు. దానిని పట్టుకొని మిగతా వాళ్ళు బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఆడవాళ్ళు వెళ్తే క్షేమంగా రాలేరు తెలుసా మీకు అంటూ పిచ్చి పిచ్చిగా వీడియోలు ఇస్తా పోతున్నారు. బీబీసీకి సంబంధించిన క్రాస్ చెక్ చేసినప్పుడు వెనకాల అటాచ్ చేసిన చూడండి, నా దానిలో పెట్టిన కామెంట్స్ అవి. వాళ్ళు కూడా మీడియా వాళ్ళే. బీబీసీ వచ్చేసి భారతదేశానికి యాంటీగా పనిచేస్తుంది అన్నట్టు, బీబీసీ వచ్చేసి హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నట్టు, ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా అది కవర్ చేసేటప్పుడు అన్ని కూడా యాంటీ హిందూ, యాంటీ నేషన్ అంటే హైలైట్ చేస్తారంటే చెప్పుకుంటూ వచ్చినారు. నేను క్రాస్ చెక్ చేసి అక్కడ కూడా వాళ్ళు సేమ్ ఇలాగే గ్రౌండ్ రిపోర్ట్కి అన్నట్టు గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏదో చెప్తే దాన్ని హైలైట్ చేస్తారు. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నదే చూపిస్తున్నారు. బట్ అవతల చెప్పి నిజం అబద్ధం క్రాస్ చెక్ దాన్ని ఇవ్వాలి వీళ్ళు. బట్ వీళ్ళు అలా కాదు, వాళ్ళు చెప్పేది నిజం అబద్ధం అనేది పోలీసులు తేల్చాలి, ప్రభుత్వం తేల్చాలి, మేము వాళ్ళు చెప్పేది ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చేస్తారు. అది బీబీసీ తెలివి. నేను క్రాస్ చెక్ చేసి మాట చెప్తున్నాను. నేను ఒక యూట్యూబర్ గురించి అసలు వీడియో చేయనని అంటాను. ఒకవేళ జర్నలిస్ట్ గురించి ఏదైనా వీడియో చేయాల్సి వచ్చినా, న్యూస్ ఛానల్స్ గురించి ఏదైనా వీడియో చేయాల్సి వచ్చినా నేను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ వీడియో ఇస్తాను. అప్పుడు కూడా ఏం చెప్తాను నేను, ఒకవేళ వాళ్ళు మా గురించి మరల ఏదన్నా ఒక వీడియో పెట్టినా, నా గురించి ఏదైనా క్వశ్చన్ చేసినా నేను ఆన్సర్ ఇవ్వగలిగి ఉండాలి. ఎస్, ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, డిస్కస్ చేద్దాం అన్నట్టు ఉండాలి. అంతే తప్ప ఎవడో పనికి మనోడి గురించి నేను ఏదైనా చెప్పాను అనుకుందాం, వాడు నా గురించి ఏదో వాగడని అనుకుంటే నేను వాడితో డిస్కషన్ పెడితే ఎట్లా? వీడి గురించి నేను చెప్పేసి వీడియో తీసి అవతల పడేస్తాను. లేదా వాడికి అంత సీన్ లేదు, లేదా అంత పెద్ద తెలివి ఉన్నటువంటి వాడితో, లేదంటే జ్ఞానం ఉన్నటువంటి వాడితో, విజ్ఞానం ఉన్నటువంటి వాడితో నేను వాదించలేను, బట్ నేను ఇచ్చింది కరెక్ట్గానే ఉందని చెప్పి అలాగే ఉంచేస్తా. లేదంటే ఎందుకు తీసేస్తా. అంటే సింపుల్ నేనేం చెప్తానంటే, నాకు అహంకారంగా గర్వం కాదు. నేను ఎలా ఉంటానంటే, ఇంటి దగ్గరైనా బయటని ఎక్కడైనా నేను ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయను, డిస్కషన్ చేస్తాను. అది ఆర్గ్యుమెంట్ సైడ్ వెళ్తుంటే నేను అక్కడ ఉన్నాను, ఫైనల్ ఏం కావాలని అడుగుతా, ఇదేని అంటారు, అది అవ్వదు నేను వెళ్తున్నా, అది అయ్యిందంటే తీసుకుని వచ్చేస్తాను. సో లైఫ్లో కూడా నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది నాకు కావాలి. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వారు మన స్థాయా కాదా, మన స్థాయి అంటే ఎక్కువ తక్కువ డబ్బుని కాదు, విషయం గురించి మాట్లాడుకునే విధానం, అది మన స్థాయి కదంటే విషయ పరిజ్ఞానం. అలా కనుక లేనట్టయితే వాళ్ళతో నేను మాట్లాడకుండా మాట్లాడు, వాళ్ళు నా గురించి ఎన్నైనా అనుకోండి, నేను టచ్ కూడా చేయను, అసలు ఇటు దులుపుకొని వదిలేస్తాను అంతే. గతంలో మన మధ్య పాస్ ప్రవీణ్ ఇష్యూ అప్పుడు కూడా ఎవరు నా గురించి వీడియో లైవ్లు పెడితే, మధ్య మధ్య నా గురించి ఎవరు వీడియోలు పెట్టినప్పుడు నేను ఇదే చెప్పాను మీకు, నేను స్పందించాల్సింది నేనే స్పందిస్తానండి, నాకు ఎవరు ఆ వీడియో లింకులు పెట్టొద్దండి అని చెప్పేసి అన్నా. ఈవెన్ నా ఛానల్లో ట్యాగ్ తీసుకుని పెడుతూనే ఉంటాను ఇప్పుడు కూడా. నేను ఒకసారి చూస్తే ఒకసారి చూడను, దాన్ని బ్లాక్ చేసేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు, మీరు కూడా మీ లైఫ్లో ఎవరితో అయినా సరే ఎంత కూడా అంతవరకు ఉండండి. మీ యొక్క విషయ పరిజ్ఞానం వాళ్ళ యొక్క విషయం రెండు మ్యాచ్ అవుతుందంటే మాట్లాడండి. అదర్వైజ్ మూర్ఖులతో వాదించవద్దు, అండ్ గొడవ పెట్టుకుందని వచ్చిన వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండొద్దు. అంతిమంగా మీ వేలతో మీకన్నే పొడుద్దామని చూస్తూ వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వారిని మీ దరిదాపులకు రానియొద్దు. ఏం పర్లా, ఇది మీ లైఫ్, మీకు నచ్చినట్టు ఉండండి, బట్ ఎదురుకి ఇబ్బంది కలగనియొద్దు. నాకు తెలిసి అన్ని కవర్ చేసి ఒక్క వీడియోలోండి ధర్మస్థలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ నేను ఇస్తాను. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ చూసి, పిచ్చి పిచ్చి టైటిల్ చూసి మోసపోవద్దు. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. మొన్న ఏపీలో ఈవీఎంస్ మొత్తం హ్యాక్ అయిన, ఈవీఎంస్లో మొత్తం కూడా లక్షల ఓట్లు కూటమికి ఎలా పడ్డాయి ఏంటి అని చెప్పేసి ఓ న్యూస్ ఛానల్ ఒక కథ మొత్తం లైవ్లో చూపిస్తాడని చెప్పేసి హడావుడి చేస్తే అంతే కామెంట్లు పెట్టారు. ఆ మనిషి ఈరోజు పారిపోయాడు. ఎందుకు? జగన్ చంపడానికి 200 మంది షార్ప్ షూటర్స్ పట్టుకొచ్చారు అమెరికా నుంచి అని హడావుడి చేస్తే, ఏది బాబు నీకు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చెప్పు బాబు అని పోలీసులు నోటీస్ ఇస్తే అడ్రస్ లేడు. అంటే ఏంటి అర్థం? నీకు నిజంగా అక్కడ జరిగింది ఏంటో తెలిసినప్పుడు, దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఆ డేటాను ఎవరికి ఇవ్వాలి? ఎన్నికలకు సంబంధించిన అయితే ఎన్నికల కమిషన్కి ఇవ్వు. ఈ చంపేది నువ్వు పోలీసులకి ఇవ్వు. పోలీసులకి ఎవరు, ఎన్నికల కమిషన్కి ఎవరు, కోర్టుకి ఎవరు,
ఓన్లీ సొల్లు కబుర్లు చెప్తూ గ్రాఫిక్స్ పెట్టేసి జనాలు ఎర్రి పప్పలు చేస్తూ పిచ్చినా కొడుకులు చేస్తూ న్యూస్ ఇస్తా పోతారు. న్యూస్ ఛానల్స్ అలాగే, యూట్యూబ్ ఛానల్స్ అలాగే, వెబ్సైట్లు అలాగే, సోషల్ మీడియా అలాగే, వాట్సాప్లో ఫార్వర్డ్ అలాగే. ఏంట్రా అసలు ఏం బతుకులరా ఆడమగని అందరిని అడుగుతూ ఉన్నా. నా వల్ల కనీసం ఒక్కొక్క వీడియో కనీసం 100 మంది నిజాలు తెలుసుకొని మారినా నాకు అదే చాలా సంతోషం. నాకు అదే ₹1,00,00,000 సమానం. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్ నాకు మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఆ దేవుడు నా కష్టం దగ్గర ఫలితం నాకు ఇస్తాడు. ఓకేనా? దయచేసి మన దేశం మీదే మనమే నిందలు మాత్రం వేసుకోవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు